రాష్ట్రంలో ఆక్వా రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పెంచిన మేత ధరలకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పట్టుబడులను పూర్తిగా నిలిపివేశారు. ఈసారి రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్స్ కూడా రంగంలోకి దిగడంతో ఉద్యమ తీవ్రత పెరిగింది. ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు మద్దతుగా షాప్స్ ను మూసివేసి రైతులకు సంఘీభావం తెలిపారు డీలర్స్. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను నియంత్రించారని, లేకపోతే ఆక్వా సాగు పూర్తిగా నిలిపివేస్తామంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలకు మధ్య నెలకొన్న ధరల పెంపు వివాదం కొనసాగుతుంది. ఫీడ్ కంపెనీల వైఖరిపై ఉద్యమానికి రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో భాగంగానే ఇవాళ రైతులు పట్టుబడులు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను నియంత్రించకపోతే రాష్ట్రంలో ఆక్వా సాగు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అటు రైతులు ఇటు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, ఆక్వా రైతుల ఉద్యమం అయితే కూడా కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఫీడ్ కంపెనీల యాజమాన్యానికి ఆక్వా రైతులకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం అయితే కూడా పరిష్కారం కాలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి అటు ఫీడ్ కంపెనీల యాజమాన్యంతోనూ అలాగే ఆక్వా రైతులతోనూ చర్చలు జరిపారు. పెంచినటువంటి దాదాపు అంటే 12 రూపాయలు పెంచినటువంటి మేత ధరల విషయంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో 4 రూపాయలు తగ్గిస్తున్నట్లు కూడా అటు ఫీడ్ కంపెనీల యాజమాన్యం అయితే కూడా స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి ఈ మేరకు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ మేరకు 4 రూపాయలు తగ్గించాల్సినటువంటి ఫీడ్ కంపెనీలు కేవలం 2 రూపాయలు మాత్రమే ధర తగ్గించి అటు రైతుల్ని తీవ్రంగా మోసం చేస్తుంది. ఈ విషయంలోనే రైతులు గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి తమ విన్నపాన్ని అయితే కూడా వివిధ రూపాల్లో తెలియజేయడం జరిగింది. గత శనివారం వరకు కూడా డెడ్ లైన్ విధించారు. ఈ లోపు ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి కూడా అటు ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు అలాగే ఇతర నేతలు అయితే కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఆక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ కంపెనీల యాజమాన్యం ముందుకు రావటం లేదనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆక్వా రైతులు అయితే కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఆక్వా రైతులతో పాటు ఈసారి ఫీడ్ కంపెనీలకు సంబంధించి ఎవరైతే ఆక్వా రైతులకి ఫీడ్ కంపెనీలకు మధ్య ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అటు రైతులకి ఎక్కువగా అవినాభ సంబంధం డీలర్స్ తో ఉంటుంది. డీలర్స్ కి రైతులకి మధ్య ఉన్నటువంటి అవినాభ సంబంధం నేపథ్యంలోనే డీలర్స్ కూడా రైతులకు మద్దతుగా ఈ రోజు మొత్తం అన్ని షాపులు కూడా మూసివేసి ధర్నా నిర్వహిస్తూ కూడా అంటే బంద్ నిర్వహిస్తూ రైతులకు మద్దతు తెలిపిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఆక్వా రైతులైతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పెరిగినటువంటి ఫీడ్ కి అనుగుణంగా రొయ్య రేటు పెరగటం లేదు. రొయ్య రేటు ఒక పక్కన ఫీడ్ కంపెనీలకు సంబంధించి రేట్లు పెంచుతూ మరో పక్కన రొయ్యకు సంబంధించి ధర తగ్గిస్తూ రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా అటు ఫీడ్ కంపెనీలు కానీ సీడ్ కంపెనీలు కానీ అలాగే ఎక్స్పోర్టర్స్ కానీ అందరూ కూడా ఒక్కరే కావడం వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు దాదాపు ఆరుగాల్లో రేతుల పగల్లో కష్టపడి పండించినటువంటి సాగు చేసినటువంటి రొయ్య పట్టుబడికి వచ్చే సమయానికి తీవ్ర స్థాయిలో నష్టం వచ్చే విధంగా రైతులకి నష్టం వచ్చే విధంగా ఫీడ్ కంపెనీలు సిండికేట్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి వారు విన్నపించుకున్న పరిస్థితుల్లోనే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పటికి కూడా కంపెనీలు దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు కూడా వెనకాడబోమని చెప్పి అటు ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు అయితే కూడా హెచ్చరిస్తున్నారు. మాధవ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.